తెలుసు. This is Seshu Chira welcoming all for your live stream session. సో ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమ్ సెషన్ చేస్తున్నాం కాబట్టి కొంత నాకు అసలు రాదు, ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. కాబట్టి కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ లేదా ఏదైనా గ్లిచెస్ ఉంటే దయచేసి మన్నించవలసిందిగా మనవి. దయచేసి అందరూ కూడా దీన్ని గమనిస్తారని కోరుకుంటూ సో అందరూ కూడా మాకు సహకరించండి. ఇలాగ ఒకసారి మేము నేర్చుకుంటే మీ అందరితో కూడా లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మీకేమైనా ఇష్యూస్ ఉన్నా, మీకేమైనా ఇది సార్ట్అవుట్ చేయాలన్నా మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిదే ఒక ఆలోచన. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏం అనుకోవద్దు, ఇది ఇబ్బంది అనిపిస్తే జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా నేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. దయచేసి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 or 2 డేస్లో ఖచ్చితంగా డైలీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాం, లేదా వీక్లీ వన్స్ అన్నా కూడా లైవ్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏదన్నా డిఫికల్టీస్ ఉంటే, ఏదన్నా ఇష్యూస్ ఉంటే వీ క్యాన్ సార్ట్ ఇట్ అవుట్. సో లైవ్ సెషన్ ద్వారా ఇంటరాక్టివ్ సెషన్ని కండక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే ఈ అటెంప్ట్ అనుకోవచ్చు. ఇది ఫుల్గా ప్రిపేర్ అయినటువంటి అటెంప్ట్ అయినా కాదు. టెక్నికల్గా నేను ఎప్పటి నుంచో ఈ ఓబిఎస్ స్టూడియో ఎలా చేయాలో తెలియదు, నాకు నేర్చుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయవలసిందిగా మనవి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకుంటారుగా, చెక్ చేసుకోండి. మనం ఫెడరలిజం చాప్టర్ 2 గ్రేడ్ 10 సివిక్స్ లేదా డెమోక్రాటిక్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా ఈ సెషన్లోనే తీసేసుకుందాం. కాబట్టి 1 గోలో ఒక లెసన్ అనేది మీరు అర్థం చేసుకుంటే బెటర్, మీకు రిఫరెన్స్ పాయింట్గా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రయత్నం నాకు. ఎందుకంటే మేము జనరల్గా స్కూల్స్లో కూడా బ్లాక్ పీరియడ్స్ తీసుకొని మరీ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఆ టాపిక్స్ అన్నీ కూడా కనెక్ట్ అవటానికి, ఆల్ రిలేటెడ్ టాపిక్స్ ఇన్ ద చాప్టర్ విల్ బి ఇంటర్లింక్డ్ అనేటువంటి ఒక ఐడియాతో ఇలా చేస్తూ ఉంటాం. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ చెక్ వెదర్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ ఆర్ నాట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ లైవ్ వస్తుంది కాబట్టి మీరందరూ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి లైవ్ వస్తుంది కాబట్టి ఎవ్రీ సండే అట్లీస్ట్ 1 లైవ్ పెట్టుకుందాం. అలాగే ఆల్టర్నేటివ్ డేస్ ఇన్ వీక్ కూడా ప్లాన్ చేద్దాం. అంటే టెక్నికల్గా ఒకసారి నాకు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వచ్చేస్తే దాన్ని బట్టి మనం చేసుకోవటం ఈజీ అయిపోతుంది మనకి అనేది నా ప్లాన్. కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ వి గో. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫెడరలిజం అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో ఫెడరలిజం అంటే ఏంటి, వాట్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్ అనేది మనం తీసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద చాప్టర్. ఇన్ దిస్ చాప్టర్ వీ నోటెడ్ ద vertical division of power among the different levels of organs in the government is one of the major forms of power sharing in modern democracies. సో వర్టికల్ డివిజన్, వర్టికల్ అన్నప్పుడు ఇలా నిలువుగా అనేటువంటిది వస్తుంది. వర్టికల్ అంటే మన బ్యాక్ బోన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ వర్టికల్ అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే బ్యాక్ బోన్ అన్నప్పుడు స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్, పైన సెంట్రల్ లెవెల్. సో మనకి ఫస్ట్ లెవెల్ హైయెస్ట్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్, దాని కింద స్టేట్ గవర్నమెంట్, దాని కింద లోకల్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయత్స్, ఇవన్నీ కూడా మనకి లోకల్ గవర్నమెంట్ బాడీస్ కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు
మనకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులందరూ, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ లీడర్స్ కిందకు వస్తారు. అలాగే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా సెంట్రల్ లెవెల్ లీడర్స్ కింద వస్తారు. ఇలాంటి డివిజన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం వర్టికల్ డివిజన్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్ మనం ఆల్రెడీ పవర్ షేరింగ్ చాప్టర్లో ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేటువంటి దాంట్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ చాప్టర్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఏంటమ్మాయి వర్షిత్, ఎవరు కొట్టిన తల పీడేనా? నువ్వు కొట్టద్దు, ఓకేనా? సారీ ఫర్ ద టెక్నికల్ గ్లిచ్. సో మనకి ఈ ఫెడరలిజం అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫెడరలిజం చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేది మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫెడరలిజం అనేటువంటి దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ లో మనం నేర్చుకున్నాం. కామన్ గా ఫెడరలిజం అంటే ఏంటి? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫెడరలిజమ్స్. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఫెడరలిజమ్స్? నాకు తెలిసి బహుశా ఈ చాప్టర్ ఆల్రెడీ మీకు మీ రెగ్యులర్ స్కూల్స్లో చెప్పేసే ఉండొచ్చు. ఒకవేళ చెప్పుంటే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాట్ ఆర్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్? మీకు తెలిస్తే ఖచ్చితంగా చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో వి విల్ బిగిన్ బై డిస్క్రైబింగ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి జనరల్ టర్మ్స్లో, వాడుక పరిభాషలో ఫెడరలిజం అంటే ఏంటి, అలాగే అండర్స్టాండ్ ద థియరీ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ ఫెడరలిజం అనేటువంటి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము, అసలు దీని యొక్క థియరిటికల్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటివి మనం కవర్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఫెడరలిజం అనేటువంటి ఆస్పెక్ట్లో జనరల్ టర్మ్స్లో మీనింగ్ ఏంటి, అలాగే అండర్స్టాండ్ ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా, మన ఇండియాలో ఎలా ఫెడరలిజం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఏ డిస్కషన్ ఆన్ ద ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఈస్ ఫాలోడ్ by an analysis of the policies and politics that strengthened federalism in practice. ఫెడరలిజం కున్నటువంటి ముఖ్యమైనటువంటి పాలసీలు ఏమిటి, అలాగే దాని చుట్టూ జరిగేటువంటి పొలిటికల్ సెటప్ ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటివన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాం. సో ప్రాక్టీస్లో అంటే మనం చేస్తున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనం దాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇష్యూస్ రావచ్చు ఏమిటి అనేటువంటిది కూడా మనం చూస్తాం. వన్స్ వి ఫినిష్ దట్ మనం ఎటు వెళ్తాం, లోకల్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఎ న్యూ అండ్ ఎ థర్డ్ టియర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, అది 3వ ఆస్పెక్ట్. సో ఫస్ట్ వన్ మనం ఫెడరలిజంకి సంబంధించి ఏం చూస్తాం, డెఫినిషన్. డెఫినిషన్ చూసిన తర్వాత మనం ఏం చూస్తాం, థియరీ. థియరీ చూసిన తర్వాత అప్లికేషన్ పార్ట్, ఆ థియరీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి
నియమాలు ఏమిటి? కాన్స్టిట్యూషనల్ సెటప్ అని కూడా అనొచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, మనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ నియమాలు ఏమిటి అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత మనం థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, అదేంటంటే లోకల్ గవర్నమెంట్స్. మరి ఫెడరలిజం అంటే ఏమిటి అనేది గనక మనం చూసినట్లయితే, సో వాట్ ఈజ్ ఫెడరలిజం, మన క్వశ్చనే అలా స్టార్ట్ అవుతుంది. వాట్ ఈజ్ ఫెడరలిజం అనేటువంటి ఆస్పెక్ట్లో స్టార్ట్ అవుతుంది. సో మీకు క్లియర్గా కనిపించాలి అని జూమ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫెడరలిజం అనేటువంటి కేసు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనం ఈ ఎంటైర్ బుక్లో ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్కి సంబంధించినటువంటి బేస్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవటం జరుగుతుంది. ఏమిటా బేస్ ఎగ్జాంపుల్స్? పవర్ షేరింగ్ సంబంధించి కేస్ స్టడీస్ ఆఫ్ బెల్జియం, అలాగే శ్రీలంక కేస్ స్టడీ. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా మనకి రెఫరెన్స్గా ఇస్తూనే ఉంటారు. కాబట్టి మనకి ఇది క్లియర్గా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఫస్ట్ చాప్టర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు ఫస్ట్ చాప్టర్ గురించి రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మనకు ఆ ఆస్పెక్ట్ తెలియలేదు అనుకో, ఆ ఐడియా లేదా ఆ ఎగ్జాంపుల్ గుర్తుకు రాకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చెప్తున్నారు ఏంటి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పవర్ షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు రాసుకునేటప్పుడు నోట్స్లో క్విక్ నోట్స్, టెక్స్ట్ బుక్ పక్కన లేదా మీకు టెక్స్ట్ బుక్లో కూడా ప్లేస్ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను మీకు రాస్తా ఉంటాను కాబట్టి అలాగే మీరు నోట్ చేసుకున్నా వెల్ అండ్ గుడ్. ఈజీగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ కేస్, ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారు? ద చేంజెస్ మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ బెల్జియం was to reduce the power of the central government and give rise those powers to regional governments. మొట్టమొదటగా వాళ్ళు చేసింది ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, బెల్జియంలో మీరు గుర్తుపెట్టుకుంటే మనకి బెల్జియం కేస్ స్టడీ మనకు గుర్తుంది అని అనుకుంటే, బెల్జియంలో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు బెల్జియం కేస్ స్టడీకి సంబంధించి. 1970 నుంచి 1993 మధ్యకాలంలో 4 times ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్. 4 సార్లు వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగింది. ఈ మార్పుల్లో భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి అధికారాలు ఉండటం సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అండ్ పాపులేషన్ డైనమిక్స్ మీరు గమనించే ఉంటారు. అక్కడ ఫ్రెంచ్ పీపుల్, డచ్ పీపుల్, జర్మన్ పీపుల్, ఆ ముగ్గురు యొక్క పాపులేషన్ కాంబినేషన్ మనం చూసాం ఆ దేశంలో ఉంటాం. సో అలా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంట? కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలని డివైడ్ చేసి ఆ అధికారాలను తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి అవి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వటం జరిగింది. దానివలన రీజనల్ గవర్నమెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ బెల్జియం ఈవెన్ ఎర్లియర్. ఇంతకు ముందు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు లాంటి ప్రభుత్వాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు అనుకోవచ్చు, అలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగం యొక్క మార్పు జరిగిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క మార్పు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు ఎక్కువగా రావటం జరిగింది. ఆ విధంగా రావటం వలన వీళ్ళకి వచ్చినటువంటి ఉపయోగాలు ఏమిటి అని కనుక మీరు చూస్తే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దే హ్యాడ్ దేర్ రోల్స్ అండ్ దేర్ పవర్స్. అప్పటికి కూడా వాళ్ళకి కొంత అధికారాలు ఉన్నాయి,
కొంత పాత్ర వాళ్ళు పోషించేవాళ్ళు. బట్ ఆల్ దీస్ పవర్స్ వేర్ గివెన్ టు ద గవర్నమెంట్స్ కుడ్ బి విత్డ్రాన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుతుంది 1993 కంటే ముందు, 1993 సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి ఫైనల్ అమెండ్మెంట్స్ తీసుకురాక ముందు ఏదైతే మనం ఐడియల్ సిస్టమ్, అకామిడేటివ్ అప్రోచ్, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకున్నాము, అందులో వాళ్ళ దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని తిరిగి తీసుకునేటువంటి అధికారం ఉండేది. కానీ the change that took place in 1993 was that the regional governments were given constitutional powers that were no longer dependent on the central government. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు తీసుకోవటానికి వీలు లేకుండా రాజ్యాంగ పరంగా ఏదైనా మనకి రాజ్యాంగంలో పొందుపరచి మనకు కనుక అధికారాలను ఇస్తే వాటిని తీసుకోవటం అనేటువంటిది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకు ఇంపాసిబుల్ టాస్క్? వై అంటే ఒక్కసారి రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటి యొక్క అమలు ఖచ్చితం అయిపోతుంది. రెండవది, ఒకవేళ ఏదైనా వైలేషన్ జరిగితే ఆ వైలేషన్ తాలూకా జస్టిఫికేషన్ కోసం కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. అలా జరగకుండా చూడటానికి కోర్టులు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాయి. ఇక ఎమర్జెన్సీ లేదా ఏదైనా నేషనల్ క్రైసిస్, వార్, ఇలాంటి సిచ్యువేషన్స్ తప్ప ఎప్పుడైనా కూడా ఈ అధికారాలు గ్యారంటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకి, అంటే కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అయినప్పుడు. సో with this constitutional amendment, Belgium now shifted from unitary to federal form of government. So Belgium లో 1993 కి ముందు మనకి who is more powerful? Central government is more powerful. But after 1993 constitutional amendment, now center plus రీజనల్ గవర్నమెంట్స్ ఎగ్జిస్టెడ్. సో ఇక్కడ మనకి ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఒక రీజనల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో దేర్ ఆర్ 2 గవర్నమెంట్స్ ఇన్ బెల్జియం అండ్ బోత్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళు ఈ రైట్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మ్యాండేటరీగా యూ షుడ్ ఫాలో దెమ్, యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ దెమ్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ బెల్జియం ఫ్రమ్ 1970 to 1993 4 times the constitution has been amended. When it was amended 4 times, the 4th time when they brought the final change, what was the outcome? Earlier they had a unitary government. Unitary means only one government will be there. What is that one government we are talking about? Only the central government used to be there, which is the whole and sole powerful one. Why we are saying it is powerful? Because it can take away the state government's powers at any given point of time. It depends on the mercy of central government. But after the constitutional amendment has been done, they are now able to get complete constitutional guarantee, and no more the states are dependent on the central government for their powers. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా తనకి నచ్చినటువంటి సందర్భంలో అధికారాలని తిరిగి తీసుకునేటువంటి ఒక అలవాటు ఉన్నటువంటి ప్రభుత్వం, అది యూనిటరీ విధానం కిందకు వస్తుంది. ఏకీకృత విధానం అంటాం, అంటే ఒకటే ప్రభుత్వం ఉంటుంది మనకి. కానీ
ఎప్పుడైతే రాజ్యాంగంలో మార్పులు వచ్చాయో, రాజ్యాంగ మార్పులు జరిగిన తదనంతరం మనం గమనించినట్లయితే ఇక ఎప్పటికీ కూడా ఇలాంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ బలవంతంగా తీసుకునేటువంటి పరిస్థితి అనేది ఇక లేదు. పూర్తిగా స్టేట్ గవర్నమెంట్కి అధికారాలని ఖచ్చితంగా కట్టబెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఈ రెండిట్లకి గ్యారంటీగా ఇస్తూ ఒక కాన్స్టిట్యూషనల్ చేంజ్, సో రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి అధికారాలని ఇవ్వటం జరిగింది అనేటువంటి ఆస్పెక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఇస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ యూనిటరీ టు ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది ఫస్ట్ కేస్. మరి సెకండ్ కేస్ అయినటువంటి శ్రీలంక అని కనుక మనం చూసినట్లయితే, శ్రీలంకలో మనం తీసుకున్నప్పుడు టు బి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఏ యూనిటరీ సిస్టమ్ వేర్ ద నేషనల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ద పవర్స్. తమిళ్ లీడర్స్ వాంట్ శ్రీలంక టు బికమ్ ఫెడరల్ సిస్టమ్. మరి శ్రీలంకలో ఏం జరిగింది మీ అందరికీ తెలిసిందే. శ్రీలంకలో ఏం జరిగింది? శ్రీలంక సిస్టమ్ మనం గమనించినట్లయితే శ్రీలంకలో ఉన్నప్పుడు మెజారిటేరియన్ అప్రోచ్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఈ మెజారిటేరియన్ అప్రోచ్ ఏంటి? మెజారిటేరియన్ అప్రోచ్ అంటే ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో, అత్యధిక శాతం మంది ఏది నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం ప్రారంభించింది. 74% మంది ఉన్నటువంటి సిన్హలీస్ ఏదైతే వాళ్ళు భాష మాట్లాడుతున్నారో, వాళ్ళు మతం ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్నే వాళ్ళు ఫాలో అయ్యే విధంగా నియమాల్ని పెట్టే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికి అలాంటి ఒక పరిస్థితి ఉంటే మైనారిటీగా ఉన్నటువంటి తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 74% మంది ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నట్టుగానే తక్కువ శాతం ఉన్నా కూడా అల్పసంఖ్య వర్గాలైనా కూడా వాళ్ళు కూడా శ్రీలంకకి సంబంధించినటువంటి ప్రజలే కాబట్టి మా దేశం అనేటువంటి ఒక భావన వాళ్ళకి లేకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. మమ్మల్ని కూడా సామాన్యులుగా ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యులుగా మమ్మల్ని గుర్తించండి అనేటువంటి ఒక నినాదం వాళ్ళలో వచ్చింది. తమిళుల యొక్క ఆత్మగౌరవం కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, ఆ రాష్ట్రంలో తమిళులకు అవసరమైనటువంటిదే ఇవ్వాలి అనేటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. దాని కారణంగా వాళ్ళకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్, సివిల్ వార్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి బెల్జియంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఉన్నాయో అలాంటి ఒక సిస్టమ్ని శ్రీలంకలో కూడా ఫాలో అయితే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన వారు చేయటం జరిగింది. దానిపైన వాళ్ళు నినాదాలు చేయటం, పార్టీలు కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించటం. సో 1989 నుంచి సివిల్ వార్ స్టార్ట్ అయింది. దాదాపు 2 దశాబ్దాల పాటు వాళ్ళు ఈ సివిల్ వార్ని కంట్రోల్ చేయటంలో కష్టపడి చాలా ఇబ్బందులు పడినటువంటి ఒక సందర్భం మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. కాబట్టి వాళ్ళు కూడా కోరుకుంది ఏంటి అని అంటే, దే ఆల్సో వాంటెడ్ ఏ కైండ్ ఆఫ్ ఫెడరల్ సెటప్. ఈ ఫెడరల్ సెటప్ విధానం ఉంటే బాగుండు అనేటువంటిది వీళ్ళు కోరుకున్నారు. కానీ తమిళ్ లీడర్స్ దానికి యాక్సెప్ట్ చేశారా? తమిళ్ లీడర్స్ దానికి యాక్సెప్ట్ చేయలేదు. బెల్జియంలో యాక్సెప్ట్ చేశారు కానీ తమిళ్ అంటే శ్రీలంకన్ స్టేట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమైంది? ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కి అది దారితీసింది. ఆ విధంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కి దారి తీయటం వలన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. అలాగే దేశంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థపై ఒత్తిడి పడింది. దేశానికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇవన్నీ కారణాలు వెరసి ఎదుగుదలలో వాళ్ళు తిరోగమనం అంటే వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
అంటే ఈ రకంగా జరగటాన్ని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్స్ ఇన్ ద ఎకానమీ అంటాం. అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది కారణమయ్యింది. ఎందుకు అంటే శ్రీలంకను కనుక మనం గమనించినట్లయితే శ్రీలంక ఈజ్ ఏ ఐలాండ్ కంట్రీ. ఐలాండ్ కంట్రీ. రెండవది అక్కడ ఉండేటువంటి బీచెస్కి వాటికి టూరిస్ట్ స్పాట్స్గా పేరుంది. అలాగే కొంత మైథలాజికల్లీ అది మనకి అందరికీ తెలిసినటువంటి రామాయణంలో వర్ణించబడినటువంటి లంక ప్రాంతంగా కూడా కొంత గుర్తుంది. అందుకే శ్రీలంక అని పెట్టారు అనేటువంటి ఒక థియరీ కూడా ఉంది. దాంతో ఈ హిందూ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి విజిట్ చేయటం, అలాగే మనకి ఇండోనేషియా, బాలి, సుమత్ర, జావా ఈ ఐలాండ్స్ నుంచి ప్రజలు అక్కడికి రావటం, అలాగే బుద్ధిస్ట్ మాంక్స్ కానీ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ కానీ శ్రీలంకకి రావటం, ఇలా ఒక టూరిజం హబ్గా ఉంది అది. దీంతో ఏమైందంటే అక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకి అది ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేయగలదు. అంతర్యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది ఆ సమయంలో ఆ దేశానికి టూరిజం కూడా వెళ్ళలేదు. దాంతో గణనీయంగా ఆదాయం పడిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. పడిపోయింది కూడా వాస్తవానికి. ఆ తర్వాత నిదానంగా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు, దాన్ని అనగదొక్కారు. కానీ వాళ్ళు ఫాలో అయినటువంటి సిస్టమ్ మాత్రం మెజారిటేరియన్ అప్రోచ్. సో ఇప్పుడు మనం ఈ రెండు కేసెస్లో నుంచి వాట్ క్యాన్ వి డ్రా ఫ్రమ్ హియర్ అనేది మనం తీసుకున్నట్లయితే ఫెడరలిజం అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఒక ప్రభుత్వ విధానం. ఏమిటా ప్రభుత్వ విధానానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ ఏ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కంట్రీ. ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉంటుందో ఆ అధికారం మొత్తాన్ని కూడా విభజించటం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఆర్గన్స్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మనం మాట్లాడుతున్నది ఎట్లాంటి డివిజన్ గురించి మాట్లాడుతున్నాం? వెర్టికల్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. సో సెంట్రల్, స్టేట్, లోకల్. సో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ద పవర్ ఈజ్ బీయింగ్ డివైడెడ్. ఆ పవర్ని డివైడ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి డివైడ్ చేయటం అనేది కాన్స్టిట్యూషనల్గా సెటప్ చేసేటువంటి విధానాన్నే మనం ఫెడరల్ సెటప్ లేదా ఫెడరలిజం అని పిలవడం జరుగుతుంది. యూజువలీ ఫెడరేషన్లో జనరల్గా మనం ఎవరికైనా 2 వాటాలు ఇవ్వాలి అని అంటే, వాటా ఇవ్వాలి అని అంటే మనకి కనీసం 2 parties షుడ్ బి దేర్. ఈ ఫెడరలిజం అనేటువంటి వర్డ్, ఫెడరల్ అనేటువంటి పదం లాటిన్ భాషలో ఫిడోవస్ అనేటువంటి పదం నుంచి తీసుకోబడింది. ఫిడోవస్ అంటే అర్థం ఏంటంటే అరేంజ్మెంట్ లేదా అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనేటువంటి అర్థం వస్తుంది. సో ఈ ఫిడోవస్ అనేటువంటి పదం ద్వారా వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకోవటం ద్వారా వాళ్ళకి ఏమైంది అని అంటే 2 ప్రభుత్వాలని ఏర్పాటు చేసి ఆ 2 ప్రభుత్వాలకి వారికి కావలసినటువంటి అధికారాలని విడదీసి ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, ఏమిటి, ఎంతవరకు వాళ్ళకి అధికారాలు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వటం జరిగిందనమాట. అలా డివైడ్ చేసి ఇచ్చినటువంటి క్రమంలో ఏర్పడేటువంటి ప్రభుత్వ విధానాన్నే ఫెడరల్ సెటప్ అని పిలవటం జరుగుతుంది. అంటే ఫెడరలిజం లేదా ఫెడరల్ సెటప్, ఫెడరల్ గవర్నమెంట్, ఇలా ఏ పదం వాడినా మినిమం 2 గవర్నమెంట్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉండి తీరతాయి అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి విధానం. ఆ విధంగా మనం ఇక్కడ చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూస్తే one is the government for which the entire country is usually responsible for few subjects of common national interest. అప్పుడున్నటువంటి జాతీయ ప్రభుత్వానికి సంబంధించి అన్ని అంశాలని కూడా నిర్ణయం తీసుకోవటానికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని
కేంద్ర ప్రభుత్వంగా మనం చెప్పడం జరుగుతుంది. ఆ కేంద్ర ప్రభుత్వం తాలూకా ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే నేషనల్ టెరిటరీ, నేషనల్ బౌండరీస్, వీటన్నిటిని కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం చూస్తే మిగతా గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ద లెవెల్స్ ఆఫ్ ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ that look after much of the day-to-day administering of their state. ఆ స్టేట్ గవర్నమెంట్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే మనకి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రోజువారీ పనులు, లోకల్గా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, రోడ్స్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి మనకి లోకల్ గవర్నమెంట్స్ అనేవి లేదా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి మనకి పనిచేస్తూ ఉంటాయి. ఈ రకంగా మనకి రెండు గవర్నమెంట్స్ పనిచేస్తుంటాయి. బై దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ దే ఎంజాయ్ ద పవర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అదర్. ఇక్కడ పనిచేసేటువంటి ఒక సందర్భంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వాన్ని ఆధారపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అంటే మీరు అడగచ్చు, సార్ నిజంగా ఇలాగే ఉంటుందా అంటే ఎవరు ఏ పని చేయాలి అనేటువంటిది అయితే క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. ఆ పరిధి దాటి ఏదైనా కావాలి అని అంటే మ్యూచువల్లీ కొలాబరేటివ్గా వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఉదాహరణకి ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ మనకి ఇక్కడ పెట్టాలి అని అంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అప్రూవల్స్ తెచ్చుకొని పనిచేయటం మొదలు పెడతారు. కాబట్టి స్టేట్లో మెజారిటీ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సెంటర్కి సంబంధించి కరెన్సీకి, సెంట్రల్ లా సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలుగా మనం వీటిని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అనేది మనకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది, రాజ్యాంగ పరంగా మనకు గ్యారంటీగా ఇవ్వబడుతుంది. కాబట్టి రాజ్యాంగ పరంగా గ్యారంటీ ఇచ్చి రాజ్యాంగంలో మనకి అధికారాలని విభజించి ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా ఈ అధికారాలని వినియోగించుకునేటువంటి స్వేచ్ఛ, అధికారాన్ని ఉపయోగించుకునేటువంటి ఒక గ్యారంటీ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా చెయ్యాలి అని అంటే అంతకు ముందు బెల్జియం కేసులో మనం తీసుకుంటే అంతకు ముందు కూడా ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నమాట వాస్తవుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటూ ఉండేది. అంటే వాళ్ళకి నచ్చినప్పుడు అధికారాలు ఉండేవి, నచ్చినప్పుడు వాళ్ళు అధికారాల్ని తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా జరగటం మనకి కొంత ఇబ్బందికర పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి? మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి తెలియజేయగలరు మన చాట్ బాక్స్లో. ఎస్ గౌతమ్, హాయ్ గౌతమ్, చాట్ సెషన్ చూద్దాం. గుడ్ మార్నింగ్. కొంచెం మీ పేరు మెన్షన్ చేస్తే ఐ కుడ్ బి ఫీల్ హ్యాపీ. గుడ్ మార్నింగ్ సోషల్ స్టడీస్ 9 అన్న పేరుతో ఉంది, మరి హూ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ మార్నింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి మనకి దీంట్లో చెప్తే మనం దాన్ని బట్టి అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు నా స్క్రీన్ లైవ్లో చూడొచ్చు. మనం ఓబిఎస్ స్ట్రీమింగ్నే వాడుతున్నాం. నాకేం పెద్దగా రాదండి ఇందులో. మీరు ఏమైనా సెట్టింగ్స్ ఏదైనా పెద్దగా మనకి అంత టెక్నికల్గా మనం అంత క్వాలిఫైడ్ లేదా ఫిట్ అని కాదు, జస్ట్ ఏదో కొంచెం కనెక్ట్ అయితే పిల్లలకి అర్థమవుతుంది అనేటువంటిది. సో ఫెడరలిజం అనేటువంటిది ఓకే అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో గౌతమ్ అండ్ సోషల్ స్టడీస్ 9, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు కమెంట్ చేయండి సో దట్ ఐ కెన్ విష్ యూ ఆల్ విత్ యువర్ నేమ్. ఎందుకంటే నేమ్ మీ అందరికీ తెలుసు కదా, నాకు తెలీదు పేరు ఏంటో, ఐ కాంట్ సీ యూ కదా.
కాబట్టి ఐ కెన్ సీ యూ ఓన్లీ త్రూ యువర్ నేమ్. క్లాస్ రూమ్లో అయితే మనం చూడగలం, డిస్కస్ చేసుకోగలం. ఇక్కడ మనం చూడలేం కాబట్టి ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ మీ విత్ యువర్ నేమ్, ఐ విల్ బి ఏబుల్ టు కాల్ యూ అండ్ టాక్ టు యూ సో దట్ వీ కెన్ డిస్కస్. ఓకేనా? సో దయచేసి అందరూ కూడా నాతో కోఆపరేట్ చేయండి. సో ఇప్పుడు ఫెడరలిజం అనేటువంటి దానికి మనం సింపుల్గా చూడాలి అని అంటే వాట్ ఈజ్ ఫెడరలిజం? ఎవరు మెన్షన్ చేయగలుగుతారు? క్విక్గా మీ ఓన్ వర్డ్స్లో రాయండి. వాట్ ఈజ్ ఫెడరలిజం? ఫెడరలిజం అంటే ఏంటి? ఎవరు చెప్పగలుగుతారు? వాట్ ఈజ్ ఫెడరలిజం? ఫెడరలిజం అంటే ఏంటి అనేటువంటి దాన్ని ఎవరు చెప్పగలుగుతారు? బేసిక్ డెఫినేషన్. ఫెడరలిజం అనేటువంటి దానికి మనకి మినిమం 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్, బి అనేటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. అప్పుడే మనం ఈ యొక్క అథారిటీని మనం డివైడ్ చేయగలుగుతాం. ఫెడరలిజం అనేటువంటి వర్డ్ ఫిడోవస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క మీనింగ్ మనకి అగ్రిమెంట్. అనేటువంటిది మీనింగ్ వస్తుంది. సో ఈ రెండు డివిజన్ ఆఫ్ పవర్ తో పాటు కాన్స్టిట్యూషన్, ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది వ్యాలిడేట్ అవుతుంది, లేకపోతే ఇది వ్యాలిడేట్ అవడానికి అవకాశమే లేదు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సోషల్ స్టడీస్ 9. Thank you very much. So we'll proceed with the next topic. నెక్స్ట్ టాపిక్ లో మనం చూడబోతుంది ఫెడరలిజం సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే ఫెడరేషన్స్. ఈ ఫెడరలిజం కి సంబంధించినటువంటి టైప్స్ మనం తీసుకున్నట్లయితే ఫెడరేషన్స్ అంటాం. ఈ ఫెడరేషన్స్ జనరల్ గా కాంట్రాస్ట్ విత్ యూనిటరీ గవర్నమెంట్స్ అండర్ ది యూనిటరీ సిస్టమ్. ఇప్పుడు ఫెడరేషన్స్ అంటే ఏంటి? ఫెడరల్ అంటే ఎన్నన్నాం మనం? గవర్నమెంట్స్, 2 గవర్నమెంట్స్ అని చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అలాగే మనకి యూనిటరీ గవర్నమెంట్, యూనిటరీ అనగానే మనకి ఇట్ ఈస్ ఏ సింగిల్ గవర్నమెంట్, ఒక గవర్నమెంటే ఉంటుంది. ఆ ఒక గవర్నమెంటే ఉన్నటువంటి విధానాన్ని మనం యూనిటరీ సిస్టమ్ అని పిలుస్తాము. యూనిటరీ సిస్టమ్కి డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఫెడరల్ సెటప్ అని పిలవటం జరుగుతుంది. సో ఇది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఫెడరల్ అంటే 2 గవర్నమెంట్స్ ఉంటాయి, యూనిటరీ అంటే ఒకటే గవర్నమెంట్ ఉంటుంది, అదే ఫుల్ పవర్ఫుల్ గవర్నమెంట్ ఉంటుంది. 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్, సబ్ యూనిట్స్ ఆర్ సబార్డినేట్స్. ఇందులో పాయింట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. సబ్ యూనిట్స్ ఆర్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు పూర్తిగా ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు తక్కువగా ఉంటాయి, నామమాత్రంగా ఉంటాయి. వాట్ ఎవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్స్, దట్ ఈస్ ద మేజర్ ఫైనల్ థింగ్. స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ఫాలో దెమ్. ఎక్కడా కూడా డిఫర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడు? యూనిటరీ గవర్నమెంట్ సిస్టంలో. అదే మనం ఇక్కడ మెయిన్గా చూడాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ పాస్ ఆర్డర్స్ టు ద ప్రొవిన్షియల్ ఆర్ ద లోకల్ గవర్నమెంట్స్. ఇది మనకి యూనిటరీ సిస్టంలో ఉన్నటువంటిది.
సో మనం ఇక్కడ చూసుకుంటే యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ అంటే ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి? వన్ మెయిన్ గవర్నమెంట్ విల్ బి దేర్, సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ కింద సబార్డినేట్స్ కింద మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి అనేది ద సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ డిక్టేట్. సో ఈ సిస్టంలో మనకి స్టేట్స్ ఆర్ సబార్డినేట్స్. సబార్డినేట్ అంటే కొంచెం తక్కువ అధికారాలు, సబార్డినేట్ గా ఉంటాయి. దట్ ఈస్ యూనిటరీ గవర్నమెంట్. మరి ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది? ఫెడరల్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఫెడరల్ సిస్టంలో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, దాని కింద లోకల్ గవర్నమెంట్స్ ఇప్పుడు వచ్చినాయి, లేటెస్ట్గా వచ్చినాయి లోకల్ గవర్నమెంట్స్, అంటే 1993 తర్వాత వచ్చినాయి. సరే, ఈ రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి. ఏమిటి డిఫరెన్స్? మనకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమిటి అని అంటే, మనకి ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఫెడరల్ సిస్టంలో మనం తీసుకున్నట్లయితే మనకి ఇన్ ఫెడరల్ సిస్టమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ ఆర్డర్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు డూ సంథింగ్. ఫెడరల్ గవర్నమెంట్ బ్యూటీ ఏంటంటే స్టేట్స్ గవర్నమెంట్స్ ని ఒత్తిడి చేయలేవు, ఎలాంటి ఒత్తిడికి గురి చేయటానికి వీలు లేదు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్ which is not answerable to the central government. Both governments are separately answerable to the people. దీనికి మనం చాలా చక్కగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అని అంటే, ఎలాగండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే చేయదా అని అంటే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ మధ్య టీజీ అని పేరు మార్చారు, ఇంతకుముందు తెలంగాణ స్టేట్ అని ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఏ పార్టీ అధికారంలో ఉంది? బీజేపీ గవర్నమెంట్ లెడ్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్. టూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ పవర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బీజేపీ గవర్నమెంట్ లెడ్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇలా ఉన్నటువంటి ఒక సందర్భంలో వీళ్ళకి అధికారాలు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆపేటువంటి ప్రయత్నం చేయొచ్చా అని అంటే చేయటానికి వీలే లేదు. మనం చూసాం, తెలంగాణ రాష్ట్రం పేరు తెలంగాణ స్టేట్ నుంచి టీజీ అని రిజిస్ట్రేషన్స్ అన్నిటిలో కూడా మార్చుకున్నారు. మీలో ఎవరైనా తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు కమెంట్ చేయండి, టీజీ అని కమెంట్ చేయండి. ఎందుకంటే టిఎస్ నుంచి టీజీకి బండి రిజిస్ట్రేషన్ మారింది కదా, వెహికల్స్ అన్నిటి మీద కూడా వచ్చింది. చాలా చోట్ల తెలంగాణ టీజీ అని పెట్టాలి అనేటువంటి పేరు వచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆపిందా? లేదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక స్వేచ్ఛని ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా మనకి ఫెడరల్ సెటప్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చాలా కార్డియల్గా ఉంటాయి. దే ఆర్ నాట్ సబార్డినేట్స్ టు ఈచ్ అదర్. వెళ్ళి పర్మిషన్ అడిగి తెచ్చుకొని చేయవలసినటువంటి పని లేదు. అలాగే మనకి సౌత్ స్టేట్స్లో, అటు పక్కన మీరు కొంచెం కిందకి వెళ్తే తమిళనాడులో కూడా నాన్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది, అలాగే కేరళ రాష్ట్రంలో కూడా ఉంది, కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కలిసి సిస్టంలో భాగంగా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫెడరల్ సెటప్. ఇలాంటి సిస్టమ్ ఉంది కాబట్టే వీ హ్యావ్ దట్ బోత్ గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ సపరేట్లీ అనేటువంటి ఆస్పెక్ట్ మనం ఇందులో తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటిది వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. ఏమేంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ఫెడరలిజానికి
సంబంధించి అని అంటే దెర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ టియర్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అంట. 2 or more టియర్స్ అంటే లెవెల్స్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. టైర్స్ కాదు, టియర్స్, టియర్స్ ఆఫ్ గవర్నమెంట్. అలాగే డిఫరెంట్ టియర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ govern the same citizens, but each tier has its own jurisdiction in a specific matter of legislation, taxation and administration. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. డిఫరెంట్ గవర్నమెంట్స్, 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ అయినా కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ, తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ, లేదా పొరుగున ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ ఒకే ప్రజలకి 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండవది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ ట్యాక్స్ విధానం, రోడ్లు, భవనాలు, అలాగే మనకి స్థానికంగా ఉండేటువంటి డ్రైనేజ్ సిస్టమ్, అలాగే వాటర్ సప్లై, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కిందకే వస్తాయండి. అలాగే మీరు పాస్పోర్ట్కి అప్లై చేయాలనుకోండి, మీరు స్టేట్ గవర్నమెంట్కి అప్లికేషన్ ఇచ్చినా కూడా మీ యొక్క పాస్పోర్ట్ అనేది కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకు? మీరు భారతదేశ పౌరులు కాబట్టి. కాబట్టి ఏదైనా యుద్ధం జరిగినా, మనకి యుక్రెయిన్ యుద్ధం జరిగింది, నేను అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్లో మా బ్రదర్ ఎక్కడికో వెళ్తుంటే ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్తుంటే ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తే అక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది పిల్లల యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ యొక్క ఇంటర్వ్యూ. ఏమిటయ్యా అంటే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ యుక్రెయిన్ నుంచి సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చింది అంటే, వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి కదా అంటే అలా కాదు. వాళ్ళు మన భారతదేశ పౌరులు. పౌరసత్వానికి సంబంధించిన, లేదా అంతర్జాతీయ విషయాలకు సంబంధించిన, లేదా యుద్ధాలకు సంబంధించినటువంటి విషయాల్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే, మనకున్నటువంటి జ్యూరిస్డిక్షన్ అనేటువంటి వర్డ్ ఏ పరిధిలోకి వస్తుంది, ఏ అంశం అనేటువంటి అంశాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్ సిస్టంలో కూడా మీరు చూడండి, కొన్ని స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉంటాయి, వాటికి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ స్కూల్స్ ఉంటాయి, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ బోర్డు ద్వారా కండక్ట్ చేస్తుంది. సో ఆ విధంగా డిఫరెన్సెస్ అనేవి మనకి క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయండి. అలాగే ట్యాక్సేషన్ సిస్టమ్, పెట్రోల్ ధర ఎంత ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్లో డే టు డే అడ్మినిస్ట్రేషన్, మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీకు స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉంటారు. సో ఈ విధంగా మీరు బ్యాంకింగ్ సిస్టమ్కి వెళ్తే అది సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుంది, అంటే ఆర్బీఐ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుంది. ఆ మధ్య మనకి కొన్ని నోట్ల రద్దు ప్రక్రియ జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. సో మీ అందరికీ తెలుసు, కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ కోవిడ్ లాక్డౌన్ వచ్చినప్పుడు మనకి లాక్డౌన్ ఎవరు ప్రకటించారు? కేంద్రం ప్రకటించింది. సో దాని తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా పాటించాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంటే పాండమిక్ కాబట్టి తప్పనిసరిగా అందరూ పాటించాల్సినటువంటి ఒక పరిస్థితి మనకి ఏర్పడింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, there is a person called X. X అనేటువంటి వ్యక్తి ఒక ఏరియాలో నివసిస్తున్నాడు.
ఇది ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రం అనుకున్నాం, ఆంధ్ర అనుకున్నాం. ఆంధ్రాలో నివసిస్తున్నాడు కాబట్టి ఈయన ఆంధ్ర స్టేట్. ఈయన ఏ దేశానికి సంబంధించిన పౌరుడు? ఇండియాకి సంబంధించినటువంటి పౌరుడు. సో ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, హౌస్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు? స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇతను స్టూడెంట్స్, అతని యొక్క పిల్లల్ని అబ్రాడ్ చదివించాలనుకున్నాడు, ఫారెన్లో అబ్రాడ్లో చదివించాలనుకున్నాడు. అబ్రాడ్లో చదివించాలంటే ఈయనకి పాస్పోర్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు? పాస్పోర్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సో ఈ విధంగా ఒకే పర్సన్కి రెండు ప్రభుత్వాలతో కూడా కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి. దీన్నే మనం ఏరియాస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని పిలుస్తాం. ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే లిటరల్ మీనింగ్ ఆఫ్ ఏరియా అని కాదు. ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ ఏ అంశాల పరిధిలోకి వస్తాయి అనేటువంటిది మనం ఇందులో భాగంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్. హాయ్ శ్యామ్లా, గుడ్ మార్నింగ్. శ్యామ్లా, గుడ్ మార్నింగ్. నో ప్రాబ్లం, యు ఆర్ లేట్, that's okay. Yes, Anusha, what is the doubt? Anusha, Anusha.c. డౌట్ ఏంటమ్మా? ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి మనం డౌట్ అనేది తీసుకుంటాం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్కి సంబంధించి మీరు కనుక నాకు చెప్తే దాన్ని ఏంటి నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నౌ గోయింగ్ బ్యాక్ టు ది సెషన్. సో ఫెడరలిజంలో కీ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్ 2 or more levels of governments. నెక్స్ట్ పాయింట్ ఏరియాస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. దేని పరిధి దానికే ఉంటుంది, ఏ ప్రభుత్వానికి సంబంధించిన పరిధి అదే ఉంటుంది. అలాగే ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ లెవెల్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి ఎవరు నిర్ణయిస్తారు? హూ విల్ డిసైడ్ దట్ వన్ అంటే ఇట్ విల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో నిర్ణయించబడుతుంది. సో ద ఎగ్జిస్టెన్స్ అండ్ అథారిటీ ఆఫ్ దేర్ గవర్నమెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్. దీన్ని కాన్స్టిట్యూషన్ పరంగా గ్యారంటీ చేయటం ద్వారా, రాజ్యాంగంలో మెన్షన్ చేయటం వలన ఎవరు కూడా కాదనేటువంటి అవకాశం ఉంటుంది. కాదనేటువంటి ఆ ప్రసక్తే లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటే దే హ్యాపెండ్ డ్యూ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ద్వారానే ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి రాజ్యాంగమే ఇచ్చినటువంటి అధికారాలు కాబట్టి ఎవరు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఫోర్త్ ఆస్పెక్ట్ మనం చూస్తాం. మొత్తం 7 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫోర్త్ ఆస్పెక్ట్లో ద ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ యూనిలాటరల్లీ బై వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. సచ్ చేంజెస్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ బోత్ ద లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఏదైనా ఒకటి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభేదాలు వస్తే మనం ఈ అధికారాలను తగ్గించేద్దాం, ఈ అధికారాలని తీసేసుకుందాం అనేటువంటి మార్పులు ఏవి కూడా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలి అని అంటే దానికి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకుంటే మాత్రమే రాజ్యాంగంలో మార్పు చేయగలుగుతారు. దానికి స్పెషల్ మెజారిటీ, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ రాటిఫై ఇట్ అనేటువంటి ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. అంటే దీని ద్వారా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఏ చేంజెస్ కూడా తీసుకురావటం అనేది ఇంపాసిబుల్. అంటే ఉదాహరణకి మన ఫ్రెండ్స్, మనకి నచ్చిన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేసినా మనకు ఓకే, మనకి నచ్చుతుంది. వాడు మన పెన్ అడగకుండా తీసుకున్నా ఓకే, ఎరేజర్ తీసుకున్నా ఓకే, వాడు బ్యాగ్లో పెట్టుకున్నా ఓకే,
మనకి నచ్చని ఫ్రెండ్ అనుకోండి, పొరపాటున మన పెన్ పట్టుకుంటే చాలు మనకు కోపం వచ్చేస్తుంది. అవునా? అలాంటి ఒక యాటిట్యూడ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నా, అలాంటి ఒక డిఫరెన్సెస్ ఉన్నా, నచ్చని డిఫరెంట్ పార్టీస్ గవర్నమెంట్లో ఉన్నా, ఎక్కడా కూడా మనం అధికారాలను తగ్గించేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటిది మనం ఈ యొక్క ఫండమెంటల్ ప్రొవిజన్స్లో మనం దీన్ని క్లియర్గా గమనించవచ్చు. అలాగే కోర్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కోర్ట్? కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఖచ్చితంగా కోర్ట్స్ యొక్క రోల్ అనేది మనకి రావటం జరుగుతుంది. కోర్ట్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పవర్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చింది, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వివాదం వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాం? నాకు తెలిసి మహేష్ బాబు మూవీలో అనుకుంటా, అతడు సినిమాలో సునీల్, మహేష్ బాబు, అలాగే ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉంటారు, గిరిబాబు, ఇంకొక ఆయన ఎవరో ఉంటారు. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీడైతే లాయర్ లాగా వీడి వైపే చెప్తాడు, నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తానని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఏంటి అంటే జడ్జ్ ఈజ్ న్యూట్రల్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్. ఫన్నీగా ఉంటుంది కాబట్టి చెప్పాను. బట్ కోర్ట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫ్యాక్ట్ బేస్డ్, కాన్స్టిట్యూషన్ బేస్డ్, కాన్స్టిట్యూషన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ అంతా కూడా మనకి ఈ యొక్క కోర్టు సిస్టంలోనే జరుగుతుంది. కోర్టు యొక్క విధానం ద్వారానే మనం ఇది తీసుకోవడం జరుగుతుంది. సో కోర్టు సిస్టంలో ఏదైనా ఒక డిస్ప్యూట్ వస్తే, ఒక క్రికెట్లో మనకి రన్అట్ అయ్యారు, అవుట్ అయ్యారా లేదా అనేది పెద్ద స్క్రీన్లో మనకు చూపిస్తారు. స్లోగా బ్యాట్ పట్టుకొని అలా వస్తూ ఉంటాడు, ఒక కాలు వెనక్కి వెళ్తుంది, ఒక కాలు ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అక్కడ? వెదర్ ఇట్ వాజ్ డన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది మనం క్లియర్గా గమనిస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా మనం దీన్ని క్లియర్గా చూడొచ్చు. అది మనకి యాక్టింగ్ యాజ్ ఎన్ ఎంపైర్. సో ఇక్కడ ఎవరు యాక్ట్ చేస్తారు ఎంపైర్ కింద? ద హైయెస్ట్ కోర్ట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఎంపైర్ ఇఫ్ డిస్ప్యూట్స్ రైజ్ బిట్వీన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ పవర్స్. తమ యొక్క అధికారాల్ని ఇచ్చేసుకునేటువంటి సందర్భంలో ఏదైనా ఒక ప్రభుత్వానికి మరొక ప్రభుత్వానికి మధ్య విభేదాలు వస్తే హూ విల్ యాక్ట్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్? లేదా ఒక తమ్ముడు అక్క ఇంట్లో ఉంటే కొట్టుకున్నారనుకోండి, వాళ్ళని ఎవరు డిసైడ్ చేస్తారు ఇది తప్పు ఇది రైట్ అని? తండ్రి కానీ తల్లి కానీ చేస్తారు. ఇక్కడ ఎవరు ఎంపైర్గా యాక్ట్ చేస్తారు అని అంటే మనకి హైయెస్ట్ కోర్ట్ అన్నారు. మీలో ఎంతమందికి మన హైయెస్ట్ కోర్ట్ ఏంటో తెలుసో చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో వీ కెన్ సీ హూ క్యాన్ గెస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. చాట్ బాక్స్లో క్వశ్చన్ పెడుతున్నాను నేను. హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ, ఇండియా. ఎస్ శ్యామలా, థ్యాంక్ యూ వెరీ మచ్, నో ప్రాబ్లం. అనుష డౌట్ ఏంటో చెప్పలేదు. డౌట్ చెప్తే వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ వన్. డౌట్ చెప్పకపోతే మనం చెప్పలేం కదా. నాకు డౌట్ ఏంటి అనేది నేను గమనించి తెలుసుకోవడం కష్టం కదా. కాబట్టి మీ డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి ఆ డౌట్ను కూడా టైప్ చేయండి, మీ పేరు కూడా పెట్టండి. మీకు ఏ డౌట్ మీ పేరేంటి రాస్తే దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. విల్సి ఎవరు గెస్ చేస్తారో చూద్దాం. నేనే ఆన్సర్ కూడా చెప్తాను మీకు లాస్ట్లో. సో సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ, ఏ ప్రభుత్వంకైనా నడవాలి అని అంటే మనకి మనీ కావాలి. ఆ మనీ అనేటువంటిది ఎలా వస్తుంది గవర్నమెంట్కి అనేది కూడా మనకి ఫైనాన్షియల్ అటానమీ క్లియర్గా డిసైడ్ చేయబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ ట్యాక్సులు ఆదాయం ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ట్యాక్సెస్ ఆదాయాన్ని ఇవ్వటం జరుగుతుంది అనేటువంటిది కూడా మనకు క్లియర్గా
మెన్షన్ చేయటం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద ఫెడరల్ సిస్టమ్. కొంచెం ఒక సెకండ్. ఫెడరల్ సిస్టమ్ అనేది మనం తీసుకున్నట్లయితే హ్యాస్ ఎ డ్యూయల్ ఆబ్జెక్టివ్. ఏమిటా డ్యూయల్ ఆబ్జెక్టివ్? డ్యూయల్ అంటే ఏంటి? రెండు అనేటువంటి మీనింగ్ వస్తుంది. డ్యూయల్ అన్నప్పుడు టూ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఆ డ్యూయల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ. మన దేశం యొక్క యూనిటీని, సేఫ్టీని ప్రమోట్ చేయటమే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తుంది ఈ యొక్క విధానం లేదా వ్యవస్థ, ఈ ఫెడరల్ సెటప్ అనేటువంటి దానికి. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అంటే సేమ్ టైం ఇట్ విల్ అకామిడేట్ రీజనల్ డైవర్సిటీ. ఈ జాతీయ ఐక్యతను కాపాడుతూనే స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ విభిన్నత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కలిపే ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా మనకి దేశం యొక్క సమగ్రత అనేది మనకు కలిసి ఉంటుంది. ద ఫెడరల్ సిస్టమ్ హ్యాస్ డ్యూయల్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ దోస్ టూ డ్యూయల్ ఆబ్జెక్టివ్స్? One, it safeguards and promotes the unity of the country. Secondly, it also accommodates the regional diversity. మనం చూసాం ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో శ్రీలంకలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం గమనించాం. హౌ దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బ్రాట్ ఎ సివిల్ వార్ ఇన్ టు ద పిక్చర్. దాని ఎకనామిక్ బ్యాక్డ్రాప్ కి అలాగే బ్యాక్వర్డ్నెస్ కి కారణమైంది. అలాగే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి బెల్జియం ఎలాగా ఆ డైవర్సిటీని అకామిడేట్ చేసుకొని ఫెడరల్ స్పిరిట్ ద్వారా ఫెడరల్ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అయ్యి హౌ దే వేర్ ఏబుల్ టు ప్రమోట్ ద యూనిటీ అండ్ ఆల్సో సేఫ్ గార్డ్ అండ్ అకామిడేట్ ద రీజనల్ డైవర్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ that are very crucial for the practice of the system of federalism. ఏమిటి రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు. ఏమిటవి అని అంటే ఫస్ట్ వన్, గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షుడ్ అగ్రీ టు సమ్ రూల్ ఆఫ్ పవర్ షేరింగ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క అధికారాలను కొంత తగ్గించుకొని మిగతా స్టేట్స్కి ఆ అధికారాలను పంచుకోవటానికి, స్టేట్స్తో కలిసి పనిచేయటానికి వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే. అలా ఒప్పుకోనేటువంటి ఒక సందర్భంలో వాళ్ళు కనుక ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోలేనటువంటి సందర్భం వస్తే ఆ ఫెడరల్ సెటప్ అనేది ఇట్ విల్ లీడ్ టు ఏ ఫెయిల్యూర్. ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అవటానికి అవకాశం ఉంటుంది. సో అలా ఫెయిల్ అయినటువంటి ఒక సందర్భంలో చాలా ఇబ్బందికర పరిస్థితి అనేది మనకి ఏర్పడుతుంది. అలా చేయటం చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. సో దే షుడ్ హ్యావ్ ట్రస్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ట్రస్ట్ కనుక లేనట్లయితే మనం ఏమీ కూడా చేయలేము. ఒకరి పట్ల ఒకరికి మర్యాదలు అలాగే ఒక నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే మనకి కేంద్రమైన రాష్ట్రమైన ఆరోగ్యకరంగా పోటీ పడినా కూడా ఆరోగ్యంగా పోటీ పడి వాళ్ళు అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందటానికి దేశం కానీ రాష్ట్రం కానీ ఒక అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఐడియల్ ఫెడరల్ సిస్టమ్, అత్యద్భుతమైనటువంటి ఫెడరల్ సిస్టమ్ పనిచేయాలి అని అంటే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్ టు లివ్ టుగెదర్. ఒకరిపై ఒకటి పరస్పరమైనటువంటి నమ్మకం ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క అగ్రిమెంట్ టు లివ్ టుగెదర్ అనేటువంటిది ఉండాలి. మనం అందరం కలిసి నివసించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటేనే వాళ్ళు
ఇచ్చేయగలుగుతారు. లేనటువంటి ఒక సందర్భంలో మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వటానికి అవకాశం అనేదే ఉండదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో మనకి చాలా ప్రమాదానికి అది దారి తీసేటువంటి ఒక అవకాశం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద 7 పాయింటర్స్ ఆర్ 7 కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫెడరల్ సెటప్ అనేటువంటిది మీరు మీ యొక్క కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు ఏమేమి అర్థం చేసుకున్నారు ఏమిటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కమెంట్ సెక్షన్లో లెట్ us see how many of you are there. హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ ఎవరైనా గెస్ చేయగలిగారా? ఎనీ గెసెస్? ఎనీవన్? శ్యామల, అనుష, గౌతమ్, ఎనీ గెసెస్? నో వన్? ఓకే, నో ప్రాబ్లం. ఇంకా రైట్, నో వరీస్. మీకు ఏమి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. మీరేమీ ఫీల్ అవ్వద్దు. డౌట్స్ అడిగితే నేనేదో అనుకుంటానని చాలామంది అనుకుంటూ ఉంటారు. డౌట్స్ అడిగితే బేసిక్గా టీచర్స్కి చాలా హ్యాపీ. ఎందుకంటే యు ఆర్ అండర్స్టాండింగ్ సంథింగ్. డౌట్స్ రావట్లేదంటే రెండే రీజన్స్. ఒకటి, మేము చెప్పింది మీకు ఏది అర్థం కాలేదని. రెండవది, మొత్తం అర్థమైందని. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద రీజన్. సో మనం 7 పాయింట్స్ తీసుకున్నాం. ఫెడరల్ సెటప్ కీ స్టెప్స్ లేదా కీ ఎలిమెంట్స్. ఫస్ట్ 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత ఓన్ జ్యూరిస్డిక్షన్, థర్డ్ హూ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఎంపైర్, ఫైనాన్షియల్ అటానమీ, కోర్ట్ రూలింగ్స్, అట్లాగే మనకి 6th వచ్చి రెవెన్యూ సోర్సెస్ ఆర్ డిటర్మైన్డ్, తర్వాత మనకు ఉన్నటువంటి మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఐడియాలజీ టు లివ్ టుగెదర్. ఇవన్నీ కూడా మనకి 7 కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఫెడరల్ సెటప్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటిది ఈ యొక్క కీ ఎలిమెంట్స్లో ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వేరీస్ ఫ్రమ్ వన్ ఫెడరేషన్ టు అనదర్ ఫెడరేషన్. సో టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్, మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మీకు అన్నీ కూడా అర్థమవుతున్నాయి అనేటువంటి ఆలోచన చేస్తున్నా నేను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ ఏంటి అని అంటే కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే దీంట్లో ఇండిపెండెంట్ స్టేట్స్ కమ్ టుగెదర్ ఆన్ దేర్ ఓన్ టు ఫార్మ్ ఏ బిగ్గర్ యూనిట్ by pooling their sovereignty, retaining identity, they can increase their security. కొన్ని చిన్న చిన్న రాజ్యాలుగా లేదా చిన్న స్టేట్స్ అంటే మనకి సివిక్స్లో స్టేట్ అనేటువంటి పదానికి ఒకటి స్టేట్ అనే మీనింగ్ వస్తుంది, అంటే రాష్ట్రం. అలాగే మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో యూనిట్గా స్టేట్ గవర్నమెంట్ అంటాం. సో స్టేట్ అన్నప్పుడు ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్లో స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్స్ మొత్తం ఎంటైర్ యుఎస్ గవర్నమెంట్ అంటాం కదా, అలా మొత్తం గవర్నమెంట్కి రిఫరెన్స్ వస్తుంది. అలాగే రీజనల్ గవర్నమెంట్స్ కూడా రిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి చిన్న కంట్రీస్
తమ యొక్క సావర్నిటీ అంటే కంప్లీట్ అథారిటీని కొంత డివైడ్ చేసుకొని షేర్ చేసుకోవటం ద్వారా బెటర్ సెక్యూరిటీ పొందేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అలాగ పూల్ చేసుకున్నటువంటి స్టేట్స్ అన్నీ కలిసి ఒక దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అని పిలవటం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మనకి ఏమున్నాయంటే యుఎస్ఏ ఒక ఎగ్జాంపుల్, 50 స్టేట్స్, అలాగే స్విట్జర్లాండ్, అలాగే ఆస్ట్రేలియా, ఈ మూడు కూడా మనకి ఎగ్జాంపుల్స్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. మనకి ఎగ్జామ్లో కమింగ్ టుగెదర్ వర్సెస్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్, ఈ రెండు ఫెడరేషన్స్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్తో ఒక టేబుల్ రాయండి అనేటువంటి క్వశ్చన్ జనరల్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ వచ్చి కమింగ్ టుగెదర్, స్వచ్ఛందంగా తమంతట తాము వచ్చి ముందుకొచ్చి వాళ్ళు కలిసి ఈ యొక్క ఫెడరల్ సిస్టంలో భాగంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ చిన్న చిన్న దేశాలన్నీ కూడా కలిసి ఒక పెద్ద దేశం కింద అవతరించడాన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. ఇలాంటివి ఎక్కడన్నా జరిగాయా అండి మన దేశంలో, మన ప్రపంచంలో అని అంటే ఎస్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వాళ్ళకి ఇలాంటి ఒక విధానం అనేది ఉంది. ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్కి అలాగే ఫెడరల్ గవర్నమెంట్కి ఈక్వల్ పవర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వాటికి వ్యతిరేకంగా కూడా యాక్ట్ చేసి తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి యుఎస్ఏలో మనకి స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ మధ్య డిఫరెన్సెస్ తరచూ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి సెకండ్ వచ్చి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. హోల్డింగ్ అన్నప్పుడు మీకు గుర్తుకు రావాలి, ఒకరు చేయిని ఒకరు పట్టుకొని ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఇక్కడ ఏంటి, ఒక పెద్ద దేశాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా ఆ ప్రభుత్వాలని ఏర్పాటు చేసి జాతీయ ప్రభుత్వం లేదా నేషనల్ గవర్నమెంట్ దాని కింద ఉన్నటువంటి రాష్ట్రాలకి కొంత అధికారాన్ని షేర్ చేసినట్లయితే దాన్ని హోల్డింగ్ టుగెదర్, అన్నిటిని కలిపి ఉంచేటువంటిది కేంద్ర ప్రభుత్వం. అది బలమైనటువంటి ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్స్కి కొంత అధికారం తక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే యుద్ధాలను ప్రకటించగలదు లేదా వేరే దేశాలతో దౌత్యపరమైనటువంటి చర్చలు చేపట్టగలదు అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ డిఫరెన్సెస్లో మనం గమనించవచ్చు. వేరాజ్ మనం ఇంతకుముందు చూసినటువంటి కమింగ్ టుగెదర్లో ఇలాంటి ఒక నియమం ఏది కూడా ఉండదు. సో ఇలాంటి ఫెడరల్ సెటప్ ఎక్కడ ఉందండి అని అంటే మనకి ఇండియాలో, స్పెయిన్లో, అలాగే బెల్జియంలో కూడా మనకి హోల్డింగ్ టుగెదర్ ఫెడరల్ సెటప్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద ఫెడరేషన్ హ్యావ్ అన్ఈక్వల్ పవర్స్. కొంత స్పెషల్ పవర్స్ కొంతమంది, కొన్ని స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ అని కొన్ని స్టేట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి కొంత ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటే ఉండొచ్చు. కానీ జనరల్గా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు అనేవి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంతో సమానమైనటువంటి అధికారాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇవి 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్. ఒకటి మనకి కమింగ్ టుగెదర్, రెండవది హోల్డింగ్ టుగెదర్. కమింగ్ టుగెదర్లో స్మాల్ యూనిట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద కంట్రీగా ఫామ్ అవుతాయి. ఇక్కడ పెద్ద కంట్రీని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించి అక్కడ గవర్నమెంట్స్ని
ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అధికారం షేరింగ్ జరుగుతుంది, హోల్డెడ్ బై వన్ గవర్నమెంట్ అట్ ద హోల్. అందరూ కలిసి ఒక గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఈక్వల్ పవర్స్ ఉంటాయి, ఇక్కడ ఈక్వల్ పవర్స్ ఉండవు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా నోట్ చేసుకోవాల్సినటువంటి డిఫరెన్స్. సో ఇందులో మీకు టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్, ఫార్మ్స్ ఆఫ్ ఫెడరేషన్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. చూద్దాం ఎవరైనా డౌట్స్ ఏమైనా రేజ్ చేశారా లేకపోతే ఏంటి అనేది మనం కమెంట్ సెక్షన్ వైపుకి వెళ్దాం. ఎస్, మై డౌట్ ఈస్ రికార్డ్ సెక్షన్ ఈజ్ అవైలబుల్. రికార్డ్ సెక్షన్ అవైలబుల్ చేయలేదమ్మా, నెక్స్ట్ టైం నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఈసారికి అయితే రికార్డింగ్ అవైలబుల్ లేదు, సారీ. ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ డూ దట్ వన్ డెఫినెట్లీ. అనుష సార్ ఫెడరలిజం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. తప్పకుండా చాప్టర్ ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మన బ్లాగ్లో మనకున్నటువంటి బ్లాగ్ ఒకటి ఉంది కదా, ఆ బ్లాగ్లో ఆల్రెడీ అప్డేట్ చేసాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కీ పాయింట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసాము. శ్యామల, యూ కెన్ చెక్ ఇట్ రైట్ నౌ. ఇమీడియట్గా మీరు seshuchira.blogpost.com మీరు వెళ్తే మీకు నచ్చిన చాప్టర్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్లీజ్ టెల్ మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ FA1. ఎస్, అదే చెప్తున్నానమ్మా. మన బ్లాగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్ పాయింట్స్ మొత్తం కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు లైవ్లో కూడా చెక్ చేసుకొని నన్ను అడగచ్చు, నో డౌట్ ఆన్ దట్. FA1 ఎగ్జామ్స్కి ముందు ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ సెండ్ చేయండి. అది కూడా మనం బ్లాగ్లో పోస్ట్ చేసి ఉంచాము, మీరు చెక్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ వాట్ సార్ సెషన్, రికార్డ్ సెషన్ లేకుంటే మేము మళ్ళీ ఎలా వినాలి? ఎస్, ఇది మనకి యూట్యూబ్లో లైవ్గా వస్తుంది. లైవ్ అయిపోయిన తర్వాత అది రికార్డెడ్ సెషన్స్లోకి వెళ్తుంది. అలా వెళ్ళటం ద్వారా మీరు లైవ్లోకి వచ్చేటట్టుగా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉండేటట్టు మీకు ఇస్తాను, యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఈ సెషన్ అందుబాటులో ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దట్. అనుష, శ్యామల, మీకు సెషన్ అందుబాటులో ఉంది. ఇమీడియట్గా మీకు నోట్స్ మీకు చాట్ బాక్స్లో లింక్ పెడుతున్నాను. www.seshuchira.blogpost.com లోకి వెళ్తే మీకు నోట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి సెషన్ జరుగుతున్నప్పుడే మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయటం జరుగుతుంది. ఎస్, బ్లాగ్లో ఉంటుంది. మీకు అన్ని క్వశ్చన్స్, అన్ని CBSE ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ FA1 అయినా, SA1 అయినా, SA2 అయినా, ప్రీ బోర్డ్ అయినా మీరు చదవాల్సిన పాయింట్స్ అన్నీ కూడా మనం బ్లాగ్లో ఇచ్చాం. అలాగే ప్రీవియస్ 10 ఇయర్స్ నుంచి CBSE ఎగ్జామ్స్లో ఏ ఇయర్ ఏ క్వశ్చన్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటిది మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఎస్, ప్లీజ్ చెక్. థ్యాంక్ యూ శ్యామల, థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటంటే వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ. భారతదేశాన్ని ఫెడరల్ కంట్రీగా మనం ఎందుకు పిలుస్తాము అనేటువంటిది మనం చూద్దాం. అలాగే మనకి నెక్స్ట్ దాని తర్వాత స్పెషల్ స్టేటస్ ఏ ఏ స్టేట్స్కి ఉంది అనేటువంటిది మనం చూడటం జరుగుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఏ ఏ ఛాలెంజెస్ మన కంట్రీలో ఫేస్ చేయడం జరిగింది అనేటువంటిది మనం చూడటం జరుగుతుంది. సో ఈ సెషన్ మనం 12:30కి క్లోజ్ చేయడం జరుగుతుంది. 12:30 వరకు మనకి ఈ యొక్క సెషన్ని రన్ చేయడం జరుగుతుంది. 12:30కి లంచ్ బ్రేక్ నేను తీసుకుంటాను, మీరందరూ కూడా లంచ్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ 4:30 ఆర్ 5 o'clockకి మీకు ఈ సెషన్ రెజ్యూమింగ్ అనేది జరుగుతుంది.
ఒకవేళ ఈ చాప్టర్ కనుక అవ్వనటువంటి ఒక సందర్భంలో మనకి ఈ చాప్టర్ని ఎలా కంప్లీట్ చేయాలి, క్విక్ రీక్యాప్ అనేది మనం చూడటం జరుగుతుంది. సో ఐ హోప్ దెర్ ఆర్ నో మోర్ డౌట్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా బ్లాగ్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది, నేను బ్లాగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్లాగ్లో కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోగలుగుతారు ఏ క్వశ్చన్స్ ఏమిటి అనేది. సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. సో ఇది మన బ్లాగ్, మీరు క్లియర్గా చూడొచ్చు, seshuchira.blogspot.com. ఈ బ్లాగ్లో మీకు మన వీడియోస్ కూడా ఉంటాయి. అలాగే మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్, మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్, అనుష, శ్యామల వీళ్ళు అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు ఏ ఏ టాపిక్స్ మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి అనేది మనం తీసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ఫెడరలిజం, కొంచెం జూమ్ చేద్దాం. వాట్ ఈజ్ ఫెడరలిజం, అలాగే వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ, హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా, అలాగే డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా, రూరల్ గవర్నమెంట్స్, అలాగే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ సమ్ కీ పాయింట్స్. ఇది సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో కానీ స్టేట్ బోర్డులో కానీ మనకి సెకండ్ చాప్టర్గా ఉంది. సో దీనికి సంబంధించి 3 మార్కుల క్వశ్చన్స్ అయితే రావచ్చు. వాట్ ఈజ్ ఫెడరలిజం అనేటువంటి దానికి మీకు డెఫినేషన్ కూడా ఇవ్వటం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ స్టేట్ అథారిటీ. ఆ కాన్స్టిట్యూంట్ యూనిట్స్ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసాం. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి, ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి, యూనిటరీ గవర్నమెంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఫెడరల్ గవర్నమెంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అలాగే సబ్ఆర్డినేట్స్, ఇక్కడ ఈక్వల్ ఆర్డర్స్, కెనాట్ గివ్ ఆర్డర్స్, కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం ఏమిటి, ఆ కీ ఫీచర్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఆ కీ ఫీచర్స్ కూడా మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్, కమింగ్ టుగెదర్ ఫెడరేషన్, హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కూడా మనం ఇక్కడ టేబుల్ ఇచ్చాం. ఆ టేబుల్ని మీరు ఇలా స్లైడ్ చేస్తే మీరు కంప్లీట్గా పాయింటర్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. సో వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అనేది మనకి నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్. సో వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అనేటువంటి ఆస్పెక్ట్ మనం తీసుకున్నప్పుడు 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే మనం ఫెడరల్ సెటప్ అనేటువంటి దాన్ని తీసుకోవటం జరుగుతుంది. సో 2 or more లెవెల్స్ అనేటువంటి గవర్నమెంట్స్ మనకు ఉన్నాయా లేవా అంటే ఎస్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనకి నరేంద్ర మోడీ మేరే భారత్వాసియో హమారా భారత్ అని చెప్తే మాట్లాడతారు కదా, అలా మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నారు. అలాగే మన తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా సీనియర్ పొలిటీషియన్, మనందరికీ తెలుసు, ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఎస్ దేర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. కాబట్టి వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ మీరు రాయాల్సింది 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి పాయింట్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకు ఉన్నటువంటి డిఫరెంట్ లిస్ట్స్,
ఏమిటి ఆ డిఫరెంట్ లిస్ట్ అనేది మనం చూసుకుంటే మనకి 3 లిస్ట్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ వచ్చి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ ద కంకరెంట్ లిస్ట్. వీటిని యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అని పిలవటం జరుగుతుంది. ఏమిటి ఈ యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి అనేటువంటిది మనం టెక్స్ట్ బుక్లో చూసి నేర్చుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యూనియన్ లిస్ట్ అనేది ఏంటి అంటే, యూనియన్ లిస్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సచ్ యాజ్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ. ఇవన్నీ కూడా మనకి యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటివి. వీటిపైన ఒకే రకమైనటువంటి పాలసీ ఉండాలి, యూనిఫామ్ పాలసీ ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యూనియన్ గవర్నమెంట్ క్యాన్ అలోన్ మేక్ లాస్ ఆన్ దిస్ సబ్జెక్ట్స్. అది యూనియన్ లిస్ట్. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సబ్జెక్ట్స్ యొక్క జాబితాని కేంద్ర ప్రభుత్వ సబ్జెక్ట్స్ జాబితాగా పిలవటం జరుగుతుంది. ఇన్ షార్ట్ యూనియన్ లిస్ట్ అని పిలవటం జరుగుతుంది. ఇవి దాదాపుగా మనకి ఒక 98 వరకు ఉన్నాయి, 98 వరకు ఉన్నాయి యూనియన్ లిస్ట్. అలాగే సబ్జెక్టు కరెక్షన్, ఈ మధ్య అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి కదా, ఏమైనా మార్పులు వస్తే వచ్చి ఉండొచ్చు, 1, 2 అటు ఇటుగా యాడ్ అయ్యి ఉండొచ్చు, 99 లేదా 100 కూడా అయ్యి ఉండొచ్చు. అలాగే స్టేట్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్ పనిచేసేటువంటి ఈ యొక్క లిస్ట్ని మనం స్టేట్ లిస్ట్గా పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టేట్ లిస్ట్ కలర్ మారుస్తున్నాను నేను, మీరు చూడొచ్చు. స్టేట్ లిస్ట్ కంటైన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్టేట్ అండ్ లోకల్ ఇంపార్టెన్స్. ఏమిటండి స్టేట్ లిస్ట్ పనిచేసేటువంటి ఇవి అంటే, పోలీస్, ట్రేడ్, వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం, కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చట్టాలని చేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని స్టేట్ లిస్ట్ అంటాము. తర్వాత మనకి కంకరెంట్ లిస్ట్. కంకరెంట్ లిస్ట్కి మనం పింక్ కలర్ ఇచ్చుకుందాం. సో కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? కంకరెంట్ లిస్ట్ అంటే ద లిస్ట్ దట్ ఇంక్లూడ్స్ ద కామన్ సబ్జెక్ట్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇవి రెండు కూడా చట్టాలు చేయగలిగినటువంటి ఒక పరిధి ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ లిస్ట్ అని పిలవటం జరుగుతుంది. ఉదాహరణకి మనకి అడవులు, ఫారెస్ట్, ఎడ్యుకేషన్, అడాప్షన్, మ్యారేజ్, సక్సెషన్, ఇందులో యూనియన్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. అదేంటండి, ఏ యాక్ట్ మనం ఫాలో అవ్వాలి? యూనియన్ గవర్నమెంట్ చేసింది ఫాలో అవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ చేసింది ఫాలో అవ్వాలా అంటే, అలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదైనా వస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ద యూనియన్ గవర్నమెంట్ విల్ మేక్ ద లా దట్ ఈస్ ఫైనల్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో దట్ లా విల్ ప్రివేల్ అండ్ ద రిమైనింగ్ లా, స్టేట్ గవర్నమెంట్ లా విల్ బికమ్ నల్ అండ్ వాయిడ్. అప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ చెయ్యనంత వరకు స్టేట్ యాక్ట్ విల్ ప్రివేల్. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్ అనేది ప్రివేల్ అవుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొస్తే, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే, మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ 2 times a year కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనేటువంటిది ఈ ఇయర్ నుంచి అమల్లోకి వస్తుంది. 2025-26 అనేటువంటి ఒక నియమాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి సందర్భంలో అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈ రూల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అలాంటి చట్టం లేదు కాబట్టి రాష్ట్రాలు వాళ్ళకి తగినట్టుగా, కేంద్రం వాటికి తగినట్టుగా చేసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఒక యూనిఫామ్ పాలసీ అనేది వచ్చింది కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్స్, మ్యారేజ్, అడాప్షన్స్,
అండ్ సక్సెషన్, ఇలాంటి కాన్సెప్ట్స్లో, ఇలాంటి ఆస్పెక్ట్స్లో విచ్ లా విల్ ప్రివేల్? స్టేట్ లా until any central law is made. If any central law is made, state law will become null and void and central law will prevail over the state law అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం ఏ లిస్ట్ మనం చూడటం జరిగింది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేటువంటి 3 లిస్ట్ని మనం చూసాం. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూడబోతున్నాం రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ద ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ యూనిలేటరలీ బై ద వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకే ఒక గవర్నమెంట్ ఈ చట్టాలని మార్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. దానికి ఈక్వల్గా స్టేట్స్ అలాగే సెంటర్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు చట్టాలని మార్చుకోగలరు. సార్ నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఏమిటా డౌట్ అంటే, సార్ ఇప్పుడు మీరు యూనియన్ లిస్ట్ అన్నారు, స్టేట్ లిస్ట్ అన్నారు, సెంట్రల్ లిస్ట్ అన్నారు, ఇవన్నీ అన్నారు, బాగుంది. మరి ఈ లిస్ట్లో లేనటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలి సార్? ఎట్లాగా మనం దాన్ని, ఎవరు దానిపైన యాక్ట్ చేస్తారు? హూ విల్ మేక్ లాస్ ఆన్ దట్ అనేటువంటి డౌట్ వచ్చిందా? ద సబ్జెక్ట్స్ 1947లో లేదా ఆ తర్వాత వచ్చినటువంటివి, అంటే మన కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఏర్పడినటువంటి ఒక కామన్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెక్నాలజీ, ఈ లైవ్ టెలికాస్ట్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, లైవ్ స్ట్రీమింగ్, ఇవన్నిటికి ఆ టైంలో లేవు కాబట్టి మరి ఎవరు యాక్ట్ చేస్తారు అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కలిపి మనం రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్ అని అంటాం. రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ దీస్ రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్. సో కేంద్ర ప్రభుత్వం హౌ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటి ఒక క్వశ్చన్ కనుక అడిగినట్లయితే యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్స్, కంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్, అలాగే రెసిడ్యుయరీ లిస్ట్ సబ్జెక్ట్స్, ఈ మూడిటి పైన కూడా మనకి ఎవరికి ఎక్కువ పవర్ ఉంది అంటే యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంది. స్టేట్ గవర్నమెంట్కి మనకంత పవర్ తక్కువ సబ్జెక్ట్స్ పైన ఉంది. ఓన్లీ ఇన్ ద స్టేట్ లిస్ట్ అనేటువంటిది మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. ఏదైనా స్టేట్ లిస్ట్లో కానీ, సెంట్రల్ లిస్ట్లో కానీ, యూనియన్ లిస్ట్లో కానీ, కంకరెంట్ లిస్ట్లో కానీ లేనటువంటి సబ్జెక్ట్స్, ఉదాహరణకి సైబర్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ రిలేటెడ్ థింగ్స్, మొబైల్ ఫోన్ రిలేటెడ్ థింగ్స్, లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ కూడా రెసిడ్యుయరీ సబ్జెక్ట్స్ కిందకు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ద అథారిటీ టు మేక్ laws on these subjects. We have noted above that our federation is a holding together federation, but certain states have special powers. ఏమిటా స్పెషల్ పవర్స్? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి స్పెషల్ పవర్స్ అనేటువంటివి అని అంటే హిస్టారికల్ కంటెక్స్ట్, చారిత్రక నేపథ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడు అవి ఇండిపెండెంట్ కింగ్డమ్స్గా ఉండేవి. ఇటు అస్సాం కానీ, నాగాల్యాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరం కానీ, వీటికి ఆర్టికల్ 37లో పెక్యూలియర్ సోషల్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్, సామాజికంగా చారిత్రక నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక కారణంగా అక్కడ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. స్పెషల్ స్టేటస్ అంటే స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా కొన్ని ఎక్కువ అధికారాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ 2019 వరకు స్పెషల్ ఫ్లాగ్, స్పెషల్ కాన్స్టిట్యూషన్, స్పెషల్ సెటప్ అనేది ఉంది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా 2019
జూన్ ఆర్ ఆగస్ట్లో ఎప్పుడో అది తీసేశారు. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ నౌ. కాబట్టి దానికి స్పెషల్ స్టేటస్ అనేది రద్దు చేయబడింది అనేటువంటిది మనం క్లియర్గా చూడొచ్చు. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇదేమిటి అంటే స్పెషల్ పర్మిషన్స్ ఎందుకు ఇస్తారు అని అంటే నాట్ హ్యావింగ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ దిస్ స్టేట్. ఆ స్టేట్లో రెసిడెంట్ కానటువంటి సందర్భంలో అక్కడ ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనుక్కోకుండా నివారించవచ్చు. దాని ద్వారా ఏంటండి బెనిఫిట్ అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ల్యాండ్ రైట్స్ ఆఫ్ ద ఇండిజినియస్ పీపుల్, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో ఇది మనకి స్పెషల్ పవర్స్ సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఇంకా ఏమైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటివి ఉన్నాయా? కేవలం స్టేట్స్ ఏనా అంటే స్టేట్స్ మాత్రమే కాదు, కొన్ని క్యాపిటల్ సిటీస్ కూడా స్పెషల్ పవర్ అనేది ఉంది. ఏమిటవి? చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ, ఇవన్నిటికి కూడా యూనియన్ టెరిటరీ స్టేటస్ ఉంది. యూనియన్ టెరిటరీ స్టేటస్ ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రాలుగా ఉంటాయి, కానీ కేంద్రం యొక్క అధికారం ఎక్కువగా చలామణి అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్ రన్నింగ్ ఇన్ దీస్ ఏరియాస్. ఈ ప్రాంతాల్లో స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని చలాయిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో పవర్ షేరింగ్ యొక్క చేంజెస్, నాకు నచ్చనటువంటి స్నేహితుడు ఏదైనా ఒకటి చేస్తే దాన్ని మనం ఈజీగా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు ప్రశ్నిస్తాం అని అంటే మనకి నచ్చలేదు కాబట్టి. అలాంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రాల మధ్య కనుక వస్తే అప్పుడు ఏంటి, రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవచ్చా అంటే కుదరదు. దాన్ని మార్చాలి అని అంటే పార్లమెంట్ కెనాట్ ఆన్ ఇట్స్ ఓన్ చేంజ్ దీస్ అరేంజ్మెంట్స్. ఎనీ చేంజ్ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఇన్ ద పార్లమెంట్ విత్ అట్లీస్ట్ 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీతో మార్పు చెందాలి. అలాగే ఇట్ హ్యాస్ టు బి రాటిఫైడ్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అంటే దాదాపు మనకున్నటువంటి 28 రాష్ట్రాల్లో 14 పైచిలుకు రాష్ట్రాలు ఒప్పుకున్నాక మాత్రమే అది చట్టం కింద మారుతుంది. ఇట్స్ ఎ వెరీ లాంగ్ అండ్ లెందీ ప్రాసెస్. సో కాబట్టి ఇంత స్ట్రాంగ్ ప్రాసెస్ సెట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకి నచ్చిన విధంగా చట్టాలను మార్చుకునేటువంటి ఒక వెసులుబాటు, రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి వీల్ని కల్పించకుండా చూడటం జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏమిటి అనేది మనం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా యూనిలేటరల్గా మారేటువంటి అవకాశం అనేది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కాన్ఫ్లిక్ట్, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అనేటువంటిది మనకి తెలిసినటువంటి ఒక సందర్భంలో మనం అక్కడ ఏం చేస్తామనంటే జ్యుడిషియరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. జ్యుడిషియరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయటం జరుగుతుంది. అక్కడ జ్యుడిషియరీ రోల్ చాలా కీలకం అయిపోతుంది. ఏదైనా ఒక కోర్టు డిస్ప్యూట్ వస్తే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్కి సంబంధించి లేదా మిగతా అంశాలకు సంబంధించి డిస్ప్యూట్ కనుక వస్తే ఆ డిస్ప్యూట్ని సార్ట్ చేయటంలో ప్రధానమైనటువంటి బాధ్యత సుప్రీం కోర్ట్ తీసుకుంటుంది. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ఏంటి హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ అని అంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది మీరు చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైయెస్ట్ కోర్ట్ స్టేట్ హై కోర్ట్, సెంటర్కి సంబంధించి హైయెస్ట్ కోర్ట్ మనకి భారతదేశం మొత్తానికి సుప్రీం కోర్ట్ అనేటువంటిది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ దట్ విల్ డిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ద స్టేట్. ఏదైనా డిస్ప్యూట్ వస్తే లేదా రెండు స్టేట్స్కి ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్ని స్టేట్ హైకోర్టుకి రిఫర్ చేయొచ్చు లేదా సుప్రీం కోర్టుకి అసైన్ చేయటం జరుగుతుంది, అలా వెళ్ళటం జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా మనకి ఈ యొక్క డిస్ప్యూట్స్ అనేవి మనకి సార్ట్ అవుట్ చేయటం జరుగుతుంది. సో ఇందులో మనం నేర్చుకున్నటువంటి
కీ పాయింట్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అనేది మనం తీసుకుంటే మీరు ఈ పాయింట్స్ని మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. నెక్స్ట్ పాయింట్ 3 లిస్ట్ లేదా 4 లిస్ట్ రాసినా తప్పు లేదు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, రెసిడ్యువల్ లిస్ట్. అలాగే రిజిడ్ కాన్స్టిట్యూషన్, యూనిలేటరల్గా ఏకీకృతంగా సెంట్రల్ గవర్నమెంట్ తనకు నచ్చినట్టుగా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడానికి వీలు లేదు అనేటువంటిది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అందుకే పేరిచ్చారు. అలాగే ఫైనాన్షియల్ అటానమీ, స్టేట్స్కి రావాల్సినటువంటి ఇన్కమ్ని ఎవరు కూడా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. సెంట్రల్ ఇన్కమ్ సెంటర్కి, స్టేట్స్ ఇన్కమ్ స్టేట్కి. ఒక ఇండిపెండెంట్ జుడిషియరీ, ఇట్ ఈస్ నాట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ వాచ్ డాగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డిస్ప్యూట్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఎంపైర్ అనేటువంటి పాయింట్స్ని మీరు డిస్కస్ చేయాలి. ఈ రకంగా మన పాయింట్స్ యొక్క నోట్స్ మన బ్లాగ్లో అందుబాటులో ఉంటుంది. సో పార్లమెంట్ కెనాట్ చేంజ్ ఎనీ ఆఫ్ ఇట్స్ డిసిషన్స్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో బిఫోర్ వీ గో టు ద నెక్స్ట్ సబ్ టాపిక్, హౌ ఇస్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా చూసే ముందు క్విక్గా మనం ఒకసారి చాట్ విండోకి వెళ్దాం. చాట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఎవరైనా రేజ్ చేశారా ఏమిటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎనీవన్, ఎనీ డౌట్స్ ఫర్ ఎనీవన్? హాయ్ నవ్య సూర్య, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ బ్లాగ్లో పోస్ట్ చేయడం జరిగింది. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్, ఎస్ వీఆర్ డన్, సూపర్, థ్యాంక్ యూ నవసూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుష, థ్యాంక్ యూ, వెల్కమ్. ఎస్, సూపర్. సో లెట్స్ గెట్ బ్యాక్. సో నెక్స్ట్ మనం చూడబోతున్నాం లింగ్విస్టిక్ స్టేట్స్, లాంగ్వేజ్ పాలసీ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ లింగ్విస్టిక్ స్టేట్స్, సెంటర్ స్టేట్ పాలసీ అండ్ ఈ లాంగ్వేజ్ పాలసీ. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే ఏంటి? లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే మనకి మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏదైతే సంయుక్త ఆంధ్ర రాష్ట్రం ఉండేదో, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ which has been formed on the basis of language. భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మనం చెప్పుకోవచ్చు. సో మెనీ ఓల్డ్ స్టేట్స్, ఒకప్పుడు మనకి మెడ్రాస్ స్టేట్ ఇవన్నీ కూడా ఒకే స్టేట్ కింద ఉండేవి. మెడ్రాసు, బెంగళూరు ఇవన్నీ కూడా ఒకే స్టేట్ కింద ఉండే. బ్రిటిష్ వాళ్ళు దీన్ని మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవాళ్ళు. అలాంటి ఒక దగ్గర నుంచి హూ స్పోక్ సేమ్ లాంగ్వేజ్, ఒకే భాష మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు అందరూ కూడా తమ యొక్క స్టేట్గా రికగ్నైజ్ చేయండి అని పోరాటాలు చేశారు. అలాగే భాషా ప్రాతిపదికన, లాంగ్వేజ్ ప్రాతిపదికన, కల్చర్ ప్రాతిపదికన, ఎథనిసిటీ అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కల్చర్ని ఫోకస్ చేసుకొని వస్తుంది. అలాగే జియోగ్రఫీ రీజన్, లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ యొక్క స్టేట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇచ్చేసుకున్న మాట వాస్తవం. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ వాట్ ద ఇండియన్ యూనియన్ హ్యాస్ ఫేస్డ్, దట్ ఈస్ అ లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్ ఆర్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ పాలసీ, మనకి అనేకమైనటువంటి లాంగ్వేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మన ఇండియన్ యూనియన్లో మనకి దాదాపుగా 1600 లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనకి ఈ లాంగ్వేజెస్లో ఎనీ వన్ లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ స్టేటస్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్, అప్పుడు అది ప్రాబ్లం అయ్యింది. హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించినప్పుడు కొంత నాన్ హిందీ స్టేట్స్ హ్యావ్ అపోజ్డ్ దట్. కాబట్టి హిందీ వాజ్ ఐడెంటిఫైడ్. బిసైడ్స్ హిందీ 21 other languages are also being scheduled in the constitution. రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీస్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్ టూ అని.
అలాగే మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఎప్పటి నుంచి కాంప్లికేట్ అయ్యాయి అని అంటే ఆఫ్టర్ 1990s. అప్పటి వరకు కాంప్లికేట్ అవ్వలేదా అని అంటే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి రాజకీయ పార్టీ ఒకటే ఉండేది. కానీ 1990s తర్వాత మనకి కోయిలేషన్ పాలిటిక్స్ అంటే గ్రూప్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి రావటం, కలిసి వచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం, ఇలా చేయటం ద్వారా కొంత మార్పు అనేది వచ్చింది. దాంతో రీజనల్ పార్టీస్ ఆల్సో స్టార్టెడ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద పొలిటికల్ సినారియో అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అలాగే మనం నెక్స్ట్ చూడబోతున్నటువంటి సబ్ టాపిక్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియా. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియా కనుక మనం తీసుకున్నట్లయితే వెన్ పవర్ ఇస్ గివెన్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి తీసుకొని లోకల్ గవర్నమెంట్కి ఎప్పుడైతే అధికారాన్ని ఇచ్చారో దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజ్డ్ అంటే ఒకే ప్రాంతంలో అధికారం అంతా కూడా ఉండటం, ఇక్కడి నుంచి కొంత అధికారాన్ని తీసుకొని ఇక్కడి నుంచి అధికారాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్కి, అలాగే స్టేట్స్కి సెంటర్కి ఉన్నటువంటి అధికారాలను తీసుకొని లోకల్ గవర్నమెంట్కి అధికారాలని ఇవ్వటాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. దీని మధ్య ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే బేసిక్ ఐడియా బిహైండ్ డీసెంట్రలైజేషన్ ఇస్ దట్ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ ఆర్ సెటిల్డ్ అట్ ద లోకల్ లెవెల్, ఏదైతే లోకల్ లెవెల్లో సెటిల్ చేయొచ్చో అవన్నీ కూడా మనకి లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వటం జరిగింది. లోకల్ ప్రాబ్లమ్స్ గురించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి ఎక్కువగా మనకి అవగాహన ఉంటుంది, అందుబాటులో కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మనీ వాళ్ళు ఎలా స్పెండ్ చేసుకోవాలి, ఏ సమస్య ఫస్ట్ అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది మనం క్లియర్గా గమనించవచ్చు. దాంతోపాటు వీళ్ళని డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయటం అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. సో హౌ ద పొలిటికల్ సిస్టమ్ వర్క్స్ అనేటువంటిది వీళ్ళు పార్టిసిపేట్ చేయడం ద్వారా దే ఇన్కల్కేట్ ఏ హ్యాబిట్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. మరి ఇది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1992లో మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ద్వారా మనకి దీన్ని తీసుకురావటం జరిగింది. సో కంపల్సరీగా అంతకుముందు ఎప్పుడు లోకల్ గవర్నమెంట్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. లోకల్ గవర్నమెంట్స్ అంతకు ముందు కూడా ఉండేవి. 1960sలోనే మనకి రాజస్థాన్లో లోకల్ గవర్నమెంట్ ఉంది, అలా కొన్ని స్టేట్స్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఉంది. కానీ అక్కడ రెగ్యులర్గా ఎలక్షన్స్ జరిగేవి కాదు, ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ జరిగేవి కాదు. అలాంటి ఒక సందర్భంలో ఈ 1992లో వచ్చినటువంటి 73 and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి లోకల్ పంచాయతీరాజ్ సిస్టమ్కి, 74th మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ బాడీస్కి సంబంధించినటువంటి యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలి. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకి, అలాగే 1/3 ఆఫ్ పొజిషన్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్, ఇండిపెండెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ రెవెన్యూ విత్ లోకల్ బాడీస్ అనేటువంటి నియమాల్ని తీసుకురావటం జరిగింది. ఇవి రూరల్ గవర్నమెంట్ని పంచాయతీరాజ్ సిస్టమ్ అని, అలాగే ఈ పంచాయతీరాజ్ సిస్టంలో మనకి గ్రామ్ పంచాయత్, అలాగే పంచాయత్ సమితి, అలాగే జిల్లా పరిషత్, ఈ 3 లెవెల్స్గా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ 3 లెవెల్స్లో మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. గ్రామ్ పంచాయత్ అని అంటే గ్రామ సభ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆల్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ ఆర్ కాల్డ్ గ్రామ సభ. గ్రామ సభలో నుంచి వాళ్ళ యొక్క సర్పంచ్ని, ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. సో గ్రామ సభ విల్ హ్యావ్ ద డ్యూటీస్ టు అప్రూవ్ ది యాన్యువల్ బడ్జెట్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పెర్ఫార్మెన్స్ని చూస్తారు. అలాగే ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ గ్రామ్ పంచాయత్, ఇది గ్రామాల లెవెల్లో, ద బేస్ రూట్ లెవెల్ ఆఫ్ ద విలేజ్. అలాగే పంచాయత్ సమితి, గ్రూప్ ఆఫ్ పంచాయత్స్
ఫ్యూ పంచాయతీస్ అంటే ఒక 10 విలేజెస్ని కలిపి పంచాయత్ సమితిగా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఈ యొక్క పంచాయత్ సమితిని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ పంచాయత్ సమితి మెంబర్స్ ఆల్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ గ్రామ సభ. గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడిన వాళ్ళు పంచాయత్ సమితికి వస్తారు, బ్లాక్ లెవెల్ ఆర్ మండల్ లెవెల్. వన్స్ ఫ్రమ్ దేర్ విల్ గో టు ద జిల్లా లెవెల్. పంచాయత్ సమితిస్ 3 or 4 పంచాయత్ సమితిస్ని కలిపి మనం డిస్ట్రిక్ట్ లెవెల్, జిల్లా పరిషత్ లెవెల్ అని పిలవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి సిటీస్, టౌన్స్లో అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది టౌన్స్లో అయితే మున్సిపాలిటీస్ అని, సిటీస్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్ అని సెట్ చేయడం జరిగింది. సో మున్సిపాలిటీస్ ఇన్ టౌన్స్, అలాగే బిగ్ సిటీస్ అయితే మున్సిపల్ కార్పొరేషన్స్. మున్సిపాలిటీస్లో మున్సిపల్ చైర్పర్సన్ విల్ బి ద హెడ్, విల్ బి ద హెడ్ ఆఫ్ ద మున్సిపాలిటీ. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో అయితే మనకి మేయర్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద బాడీ అనేటువంటిది మనం క్లియర్గా చూడొచ్చు. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇట్ విల్ హెల్ప్ ద డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ ప్రజలందరికీ రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి ఉమెన్కి వాయిస్ రిప్రజెంటేషన్కి అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్ ఇంతకుముందు ఉన్నటువంటి డిఫికల్టీస్ మళ్ళీ వచ్చాయి. రెగ్యులర్గా ఎలక్షన్స్ అయితే జరగట్లేదు, కొంత ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. గ్రామ సభ మీటింగ్స్ రెగ్యులర్గా హోల్డ్ చేయకపోవటం, అలాగే చాలా స్టేట్స్ తమ యొక్క అధికారాలను ట్రాన్స్ఫర్ చేయకపోవటం, అలాగే లోకల్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ గివెన్ అడెక్వేట్ రిసోర్సెస్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే కీవర్డ్స్ మనకు వచ్చింది ఇందులో ఏంటంటే జ్యూరిస్డిక్షన్ అండ్ కోయలిషన్ గవర్నమెంట్. జ్యూరిస్డిక్షన్ అంటే వన్ విచ్ లీగల్ అథారిటీ ఈజ్ ఎంటైటిల్డ్. అలాగే కోయలిషన్ అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్ కమింగ్ టుగెదర్, అట్లీస్ట్ 2 or more పార్టీస్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ గవర్నమెంట్. ఇందులో మనకి ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ అన్ని టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాము, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాం, ఆన్సర్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా మనకి నెక్స్ట్ పాస్ట్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఇవి మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రీవియస్ ఇయర్స్ బోర్డులో ఏ ఇయర్ బోర్డులో వచ్చింది, 2012లో వచ్చినటువంటి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 2 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది. లాంగ్ ఆన్సర్స్లో ఏ కాన్సెప్ట్స్ మీద ఇచ్చారు అనేటువంటిది కూడా మనం ఇచ్చాం. కాబట్టి దయచేసి అందరూ కూడా రిఫర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ ట్రై టు అడ్రస్ దిస్ వన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ యొక్క సెషన్ని ఇంతటితో మనం కంక్లూడ్ చేద్దాం. బిఫోర్ వి కంక్లూడ్, కమెంట్ సెక్షన్లో మనకి ఎవరైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ని కానీ రేజ్ చేసి ఉన్నారేమో ఒకసారి విల్ గో దేర్ టు ద కమెంట్ సెక్షన్ అండ్ విల్ చెక్. హాయ్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. వనేమా సూనర్ సార్, ఓకే, థ్యాంక్ యూ. So there are no much doubts. I thank Anusha, Shamala, Navasurya, Bandana, Surya and Vilomanaru. Okay, and Ramakrishna for being part of the chat session while we are organizing the live program for the first time. నేను లైవ్ సెషన్ కండక్ట్ చేశాను. ఇందులో మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ టెక్నికల్ గ్లిచెస్ కానీ మీకు ఏమైనా కనిపించున్నట్లయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు, మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. దయచేసి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వెదర్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ ఆర్ నాట్. మీకు నోట్స్ బ్లాగ్ రూపంలో క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరూ ఇలా నోట్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు నోట్స్ అందుబాటులోకి రావాలని ఒక బ్లాగ్, ఫ్రీ కాపీ పేస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఉన్న బ్లాగ్ మీరు కాపీ చేసుకొని మీరు వర్డ్లో పేస్ట్ చేసుకొని ప్రింట్ తీసుకొని అయినా
మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు, చదువుకోవచ్చు. ఎన్సీఆర్టీ సొల్యూషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్, ట్రూ ఆర్ ఫాల్స్, పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్, ఇంతకు ముందు సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు ఒకే బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి. ఎవ్రీ చాప్టర్కి అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ, లైక్ చేస్తూ, కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. విల్ మీట్ యూ ఆల్ సూన్ ఇన్ ద వెరీ కమింగ్ సెషన్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. ఫస్ట్ టైం లైవ్ సెషన్ చేసాం. ఏమన్నా తప్పులు దొర్లున్నా, ఏదైనా జరిగి ఉంటే ఇట్ ఈస్ టెక్నికల్ ఫాల్ట్. అలాగే మా సైడ్ నుంచి కూడా తెలిసి తెలియక ఏమైనా చేస్తుంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ కన్సిడర్ అస్. మాకు అంత టెక్నాలజీ బేస్డ్గా రాదు కాబట్టే మేము మీ యొక్క సపోర్ట్ అడుగుతున్నాం. సో ఇంకా నేర్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇంతటితో దిస్ ఇస్ శేషు చీరా signing off from the topic Federalism, Grade 10, Democratic Politics, Chapter 2. Hope you all got the gist of the chapter. Thank you very much. We will meet you all soon in the coming section. Until then, keep learning, keep smiling. Thank you. Bye bye.